చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ హరీష్ గారికి, అశోక్ వర్మ గారికి, అనిత గారికి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే మీరందరూ కారణం. ఈటీవీ టీం మొత్తానికి, ఈటీవీ రమణ గారికి, ఈటీవీ చక్రవర్తి గారికి, ఈటీవీ చిరంజీవి గారికి, ఈటీవీ రాజా రమేష్ గారికి, ఈటీవీ శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సార్. ఈరోజు మీడియా లేకపోతే, తెలుగుదేశం పార్టీ లేకపోయినా నేను నా బిడ్డ లేం సార్. చంద్రబాబు గారు ఎంతో పెద్ద హృదయంతో సీఎం అయిన వెంటనే మాకు పిలిచి 5 లక్షలు ఇచ్చారు, 15,000 పెన్షన్ ఇస్తున్నారు. కోర్టు కేసులు లీగల్ సెల్ పోసాని వెంకటేశ్వర గారు చూస్తున్నారు. 6 నెలలు అయింది సార్, 6 నెలలు అవుతుంది సార్ మాట ఇచ్చి. కానీ కింద పోలీసులు మాత్రం ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు సార్. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు మమ్మల్ని ఎంత హింసించారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే విధంగా డిలే చేస్తున్నారు. నీదొక్కటే అనుకుంటున్నావా, మాకు ఇంకా పనులు లేవా, మాకు ఇంక కేసులు లేవా అంటున్నారు. నాదొక్కటే అని నేను అనట్లేదు సార్. దగ్గర 3 నెలల నుంచి తిరుగుతున్నా నేను పోలీస్ స్టేషన్ చుట్టూరు. పవన్ కళ్యాణ్ గారు నాకు కేసు ఫైల్ చేయించారు. ఇంతవరకు కాకినాడ పోలీసులు కానిస్టేబుల్ నా గన్మెన్ని సస్పెండ్ చేయలేదు. అమలాపురం పాప హరీష్ గారు పర్సనల్గా తీసుకొని ఎఫ్ఐఆర్ వేయించారు. కానీ ఇంతవరకు దాని మీద ఆయన ఛార్జ్ షీట్ వేయడానికి వాళ్ళకి పోలీసులకి పాపం ఖాళీ లేదంట. నా ఫోన్ అటెండ్ చేయట్లేదు సార్. ఒకవేళ ఫోన్ అటెండ్ చేసినా నేను ఇలా విసుక్కుంటున్నారు. నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్, నాకు అర్థం కావట్లేదు. వైసీపీ ప్రభుత్వంలో దాడిచెట్టు రాజా గారి వల్ల, కుడిపూడి సూర్యనారాయణరావు గల్లా మేము ఎంత నరకం అనిపించామో మీ అందరికీ తెలుసు సార్. ఇప్పటికీ కాశీ గుడికి వచ్చిన ఎవరో ఒకళ్ళు నన్ను పలకరిస్తారు, అమ్మ పాప ఎలా ఉందమ్మా అనేసి. నీ కష్టం ఊరికినే పోదు, శివుడు కాపాడుతున్నాడని. నిజంగా నేను నమ్ముతున్నాను సార్. ఆ శివుడే చంద్రబాబు గారి రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడారని. కానీ 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలతో నేను చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఎంతవరకు మీ అందరికీ తెలుసు, ఆదాయం లేకుండా ఒకరు అనారోగ్యంతో ఉన్న బిడ్డని కాపాడుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. పాప ఎంపీ హరీష్ గారు పర్సనల్గా తీసుకొని 4-5 అమెరికా డాక్టర్లకు చూపించారు. పాప అమెరికా పంపిద్దామని ఆయన, ఎలాగైనా నా బిడ్డని రక్షిద్దామని ఆయన తాపత్రయపడ్డారు. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ డాక్టర్లు అందరూ ఒకటే, లైఫ్ థ్రెడ్ అమ్మా, బ్రైన్ డెడ్ అయిపోద్ది, ఈసారి వెన్నుపూస ఓపెన్ చేస్తే క్లోజ్ చేయడం కూడా కష్టం అనేసి అంత దారుణంగా నా బిడ్డ నడుము ఎరగొట్టారు సార్ పోలీసులు. ఎంతకంటే నికృష్టి ఉంటుంది సార్. రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ నడుము ఎరగొట్టారు. నేను ఇంకెవరితో చెప్పుకోవాలి, ఎక్కడికి పరిగెట్టాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ డిఎస్పీల మీద యాక్షన్ తీసుకోలేదు, ఆ గన్మెన్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎంతవరకు నా బిడ్డకి న్యాయం చేయలేదు. అట్లీస్ట్ దాని ప్రాపర్టీ దానికి ఇప్పించండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అంటే అమలాపురం పోలీసులు ఏమి నాకు తెలియట్లేదు సార్. నాకు అన్యాయం చేస్తుంది 4-5 కావచ్చు, కానీ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా నా మీద టార్గెట్ చేసేసారు. నాకు అర్థం, ఈ పొలిటీషియన్ ఏంటో పోలీసులు ఏంటో నాకు తెలియదు సార్. దయచేసి నాకు తెలిసింది ఒక్కటే, నా కూతురు, నా బిడ్డ నాకు కావాలంతే, నా బిడ్డ ఆస్తి నాకు కావాలంతే. నాకు తెలియట్లేదు, పోలీసులు కన్విన్స్ చేసేస్తున్నారు, లాయర్లు కన్విన్స్ చేసేస్తున్నారు. నువ్వు వాళ్ళతో ఫైట్ చేయలేవమ్మా, కాంప్రమైజ్ అయిపోవడం. నేనేం తప్పు చేశాను సార్? నేనేం తప్పు చేశాను? నా బిడ్డ రూపాయి నా బిడ్డకి ఇప్పించమన్నాను. అన్యాయంగా తన ఇల్లు లాక్కోవాలని చూశారు, అన్యాయంగా తన ఆస్తి దొబ్బాలని చూస్తున్నారు. అన్యాయంగా చక్కగా కాలేజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల, జాబ్ చేసుకోవాల్సిన పిల్ల మంచాన్ని పడేలా చేశారు పోలీసులు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి దమ్ము లేదు ఎవరికి. సిగ్గు లేకుండా
నన్ను కాంప్రమైజ్ అయిపోమని నన్ను కన్విన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళేనండి బాబు. నా మంచి కోసం, నా బిడ్డ శ్రేయస్సు కోసం ఏం మిగిల్చారండి? నా మీద, నా బిడ్డ మీద జాలి పడ్డానికి ఏం మిగిల్చారు? ఎవడైనా దానికి ఉద్యోగం ఇస్తాడా? ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఎవడైనా దానికి లైఫ్ ఇస్తాడా? అది ఎవడు ఇవ్వడు. నేను మాత్రం కాంప్రమైజ్ అయిపోవాలి. ఆ గన్మెన్ మీద, ఆ లాయర్ గాడి మీద, ఆ కానిస్టేబుల్ మీద నేను యాక్షన్ తీసుకోమని అడగకూడదు. దాని ఆస్తి దొబ్బాలనుకున్న నికృష్టులు రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, కామన రామ్మోహన్ రావు ఇలాంటి నికృష్ట పేదవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు నేనే సిగ్గుపడుతున్నాను సార్. మీకు సిగ్గులేదా? ఇలాంటి వెధవలతో కాంప్రమైజ్ అయిపోవడానికి మీరు చదువుకోలేదా? ఇంతగా చదువుకున్నారు మీరు. క్షమించండి సార్, నాకు మొక్కలైపోయింది. ఇంకెంతగా మించి న్యాయం జరుగుద్దంటే హోప్ అయితే నాకు లేదు సార్. ఈ బెదిరింపులు ఏంటో, ఈ బెదిరింపు కాల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా మీద, నా కూతురు మీద ప్రతి ఒక్కరు దయ చూపించేస్తున్నారు, జారి చూపిస్తున్నారు, ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. మీ ఇద్దరికి దిక్కు దివాణి ఎవరూ లేదు. చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు? 4 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మీ బతికేంటి? ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు పోలీసులు, లాయర్లు, నా ఫ్యామిలీ మెంబర్స్. అడ్డమైన వదవలతో నా కబుర్లు అమ్ముతున్నారు. ఇంట్లో జరిగే విషయాలకి నేను ఎవరిని అనుకుని నేను ఎక్కడని జాలి తెచ్చుకోవాలో చెప్పాలి సార్. నాకు అర్థం కావట్లే. అమ్మ బాబాయ్, నా వల్ల కావట్లేదు సార్. ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు లాయర్లు, పోలీసులు కాంప్రమైజ్ అయిపోమని. ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు సార్? ఆ గన్మెన్ మీద ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? ఆ గన్మెన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు?